కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. నన్ను క్షమించిన, నన్ను కరుణించిన నా యేసుకే స్తోత్రము, నా క్రీస్తుకే వందనము. నా యేసుకే స్తోత్రము, నా క్రీస్తుకే వందనము. నన్ను విడిపించిన, నన్ను రక్షించిన, నన్ను క్షమించిన, నన్ను కరుణించిన నా యేసుకే స్తోత్రము, నా క్రీస్తుకే వందనము. నా యేసుకే స్తోత్రము, నా క్రీస్తుకే వందనము. సంకెళ్ళ చేత బంధించబడి ఉన్న, పాపపు సంకెళ్ళ చేత బంధించబడి ఉన్న నన్ను చూచి నన్ను చేరి, నన్ను చూచి నన్ను చేరి విడిపించిన దైవమా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తుతి స్తోత్రం. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తుతి స్తోత్రం. నన్ను విడిపించిన, నన్ను రక్షించిన, నన్ను క్షమించిన, నన్ను కరుణించిన నా యేసుకే స్తోత్రము, నా క్రీస్తుకే వందనము. నా యేసుకే స్తోత్రము, నా క్రీస్తుకే వందనము. పొడల చేత కన్ను మిన్ను కనకున్నా, పాపపు పొడల చేత కన్ను మిన్ను కనకున్నా నన్ను గాంచి వెల చెల్లించి, నన్ను గాంచి వెల చెల్లించి రక్షించిన దైవమా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తుతి స్తోత్రం.
వందనము నా యేసుకే స్తోత్రము నా క్రీస్తుకే వందనము. 5వ కీర్తన దావీదు రాసిన కీర్తన. ఇందులో 28 వచనాలు ఉన్నాయి. ఆ 28 వచనాల్లో 3 ప్రాముఖ్యమైన అంశాలు నేను మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇది దావీదు కీర్తన, అలాగే దావీదు యొక్క ఆక్రందన. దేవునికి మొరపెడుతున్నాడు, దేవునితో చెప్తున్నాడు, తనకున్న కష్టాన్ని దేవునితో పంచుకుంటున్నాడు. ఏమిటి తన కష్టము, ఎందుకు వచ్చింది ఆ కష్టము? 3 విషయాలు మీతో పంచుకుంటాను. నెంబర్ 1, దావీదు ఏమంటున్నాడు? కారణము లేని కష్టాలు ఎదుర్కొంటున్నాడు. 5వ కీర్తన 7వ వచనము. మొదటిగా మనం నేర్చుకునే పాఠము కారణము లేని కష్టాలు. నన్ను పట్టుకొనవల్లని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డిరి. నా ప్రాణము తీయవల్లని నిర్నిమిత్తముగా గుంట తవ్విరి. 19వ వచనము. నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకము. నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీటనీయకము. నిర్నిమిత్తముగా నేనే తప్పు చేయకపోయినా ఎందుకో నన్ను ద్వేషిస్తున్నారు. నేనే తప్పు చేయకపోయినా ఎందుకో నన్ను చంపేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నేనే తప్పు చేయకపోయినా ఎందుకో నా మీద కళ్ళు ఎర్ర చేస్తున్నారు. నేనే తప్పు చేయకపోయినా ఎందుకో నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఇది దావీదు యొక్క ఆక్రందన. ఇది దావీదు కలిగినటువంటి బాధ. అసలు ఈ 35వ కీర్తన దావీదు రాయటానికి వెనుక ఉన్న కారణం ఏమిటి? అసలు ఏం జరుగుతుంది కాబట్టి దావీదు దేనిని చూసి ఈ కీర్తన రాశాడు తెలుసుకోవాలని ఆశపడుతున్నట్లయితే, 1 సమూయేలు గ్రంథము. నిర్నిమిత్తముగా దావీదు కష్టాలు పడుతున్నాడు. దావీదును ద్వేషిస్తున్నారు. దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు, ఎందుకు? చూద్దాం రండి. 19వ అధ్యాయము 1 సమూయేలు 19వ అధ్యాయము 1వ వచనము. అంతటా సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, చంపి పడేసేయండి, దావీదును చంపేసేయండి. ఏం తప్పు చేశాడు దావీదు చంపబడ్డానికి? 4వ వచనము. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు ఏ విషయంలో ఏ తప్పిదము చేసిన వాడు కాక బహుమేలు చేసెను గనుక, రాజా నీవు అతని విషయములో ఏ పాపము చేయకుందువు గాక. ఏ తప్పు చేశాడు? మనకు మేలే చేశాడు తప్ప కీడైతే చేయలేదు కదా. అటువంటి దావీదును ఎందుకు చంపాలనుకుంటున్నావు? అలా ఎందుకు చంపి పాపాన్ని కట్టుకోవాలనుకుంటున్నావు అని కుమారుడు తండ్రి అయిన సౌలుతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు, లేదా వివరిస్తున్నాడు. చూద్దాం 5వ వచనం. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా, యెహోవా ఇశ్రాయేలీయులకందరికీ గొప్ప రక్షణ కలుగజేసెను. అది నీవే చూచి సంతోషించితివి కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదువని మనవి చేయగా, సౌలు యోనాతాను చెప్పిన మాటలు ఆలకించి, యెహోవా జీవము తోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణము చేసెను. అమ్మయ్య, సౌలు బుద్ధి మారింది. దావీదును చంపేయాలి, దావీదు బ్రతకూడదు, దావీదు నా కళ్ళ ముందు కనిపించకూడదు. ఏమిటి దావీదు చేసిన తప్పు? దావీదులో ఏదైనా లోపం ఉందా? మరణశిక్ష పొందవలసినటువంటి తప్పు దావీదు ఏమైనా చేశాడా? మరి ఎందుకని సౌలు దావీదును చంపాలని ఆశపడుతున్నాడు? దావీదులో లోపమా, లేక అది సౌలులో ఉన్న పాపమా? ఏమిటి దానికి కారణము? చూద్దాం రండి. అదే సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనము, 7, 8, 9. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతను నియమించాను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. ఎంత మంచివాడండి! దావీదుకు ఏ పని చెప్తే ఆ పని చక్కగా చేసేస్తాడు.
నేను చేయనని కానీ, ఇప్పుడు చేయనని కానీ, నా వల్ల కాదని కానీ, అన్ని పనులు నాకెందుకు చెప్తున్నారని కానీ అసలు అనుకోడే దావీదు. సౌలు ఏ పని చెప్తే, ఎక్కడికి వెళ్ళమంటే ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. అటువంటి వాడు ఉండడం వల్ల సౌలుకు ఆశీర్వాదం, సౌలు చుట్టూ ఉన్నవారికి ఆశీర్వాదం. అందరూ దావీదును చూసి చాలా సంతోషిస్తున్నారు. అటువంటి సమయంలో 6వ వచనం నుంచి, దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలుల ఓలలో నుండి అంబురతోనూ సంభ్రముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొంటకు వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతికానములు చేయొచ్చు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రులను హతము చేసిరి అనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండునందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. అది కారణం. ఎందుకు సౌలు దావీదును చూస్తే కోపం? ఎందుకు సౌలుకు దావీదును చూస్తే మంట? ఎందుకు సౌలుకు దావీదును చూస్తే వేదన? ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అసూయ. సౌలు నరనరాల్లో అసూయ చోటు చేసుకుంది. ఎదుటివాడు బాగుపడితే చూడలేడు, ఎదుటివాడు సంతోషపడితే చూడలేడు, ఎదుటివాడు దీవించబడితే చూడలేడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరా, దయచేసి విను. నీ జీవితంలో అసూయకు చోటు ఇవ్వద్దు. ఎదుటివాడు చక్కగా బాగుపడుతున్నా, వర్ధిల్లుతున్నా, ప్రమోషన్ పొందుకుంటున్నా, ఒక చక్కని ఇల్లు కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, ఆ ప్రియ సహోదరి ఎదుటి స్త్రీ చక్కని చీర కట్టుకున్నా, బంగారం పెట్టుకున్నా, లేదా ఒక చక్కని భర్తను కలిగి ఉన్నా, ఒక చక్కని ఇంట్లో ఉంటున్నా, అది నీ సహోదరియే కావచ్చు, నీ చెల్లె కావచ్చు, నీ అక్కయ్య కావచ్చు, నీ బంధువే కావచ్చు, ఎవరైనా నీ కళ్ళ ముందు, సహోదరుడా నీ కళ్ళ ముందు ఎవరైనా వర్ధిల్లుతున్నట్లయితే, దీవించబడుతున్నట్లయితే అటువంటి వారిని చూసి అసూయ పడకండి. అసూయ పడే వారినే ఆ అసూయ సమాధి చేసి పడేస్తుంది. అసూయ పడే వారినే ఆ అసూయ నాశనం చేసి పడేస్తుంది. ఆ అసూయ చెందే వారినే ఆ అసూయ సంతోషము, సమాధానము, ఆనందము లేకుండా చేసేస్తుంది. దేవుడు సౌలును రాజుగా చేశాడు, ఇంకేం కావాలి? దేవుడు సౌలును సింహాసనం మీద కూర్చోబెట్టాడు, ఇంకేం కావాలి? గాడిదలు వెతుక్కుంటూ తిరుగుతున్న సౌలును దేవుడు కనికరించి ఏర్పరచుకొని ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాడు, ఇంకేం కావాలి? దేవుడు ఎంత ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడితే ఏం లాభం? బుద్ధి సరైంది కానప్పుడు. నీకు దేవుడు ఎంత మంచి ఉద్యోగం ఇస్తే ఏం లాభం? నీకు దేవుడు ఎంత మంచి భార్యను, భర్తను, బిడ్డలను ఇస్తే ఏం లాభం? నీ బుద్ధి సరైంది కానప్పుడు, ఆ బుద్ధి అసూయతో, ఆ బుద్ధి ద్వేషముతో నిండిపోయినప్పుడు ఏం లాభం? ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, సౌలు సింహాసనం మీద కూర్చుని పరిపాలించేవాడే కానీ ఏం లాభం? బుద్ధి సరైంది కానప్పుడు. నిష్కారణంగా సౌలు దావీదును చంపాలనుకుంటున్నాడు. కారణము అసూయ. 10 మంది దావీదును మెచ్చుకుంటూ ఉంటే సౌలు చూడలేకపోయాడు. అప్పటి నుంచి విషపు చూపు, అపిష్టి చూపు, విషపు చూపు కలిగి దావీదును చంపాలి అని పన్నాగం పన్నాడు. అప్పుడు యోనాతాన్ అంటాడు, నాన్న దావీదును చంపాలనుకోవడం తప్పు కదా? ఏం తప్పు చేశాడు దావీదు? ఇశ్రాయేలులందరూ భయపడి చస్తున్నప్పుడు ఫిలిష్తీయుని చంపింది దావీదే కదా, మన పరువు కాపాడింది దావీదే కదా, మన రాజ్యానికి విజయాన్ని ఇచ్చింది దావీదే కదా, అలాంటి దావీదును చంపేస్తానంటావేమిటి? ఒకసారి ఆలోచించు, నువ్వు చేసేది నిధి నిమిత్తముగా తప్పేమో, అది పాపమేమో అని కుమారుడు చెప్పిన వెంటనే సౌలు ఏమన్నాడు? చెప్పిందంతా ఆలకించి, యెహోవా జీవము తోడు, నేను అతన్ని చంపను. ఏమనుకోవాలి మనం? సౌలులో మార్పు వచ్చింది అనుకోవాలి కదా. ఏమనుకోవాలి? సౌలు పరిస్థితులను జాగ్రత్త అర్థం చేసుకొని మనసు మార్చుకునేవాడు అనుకోవాలా లేదా? ఎస్, అనుకోవాలి. కారణం ఏమిటి? దావీదును గురించి యోనాతాను చెప్పిన మాట సౌలు విన్నప్పుడు వెంటనే ఏమంటున్నాడు? యెహోవా జీవము తోడు, నేను దావీదుకు మరణశిక్ష విధింపును అని ప్రమాణము చేశాడు. చక్కని ప్రమాణం చేశాడు. రైట్. కాబట్టి సౌలు తన మనసు మార్చుకున్నాడు, బుద్ధిని సరిచేసుకున్నాడు అనుకుందామా? సరే, మనసు మార్చుకున్నాడు, బుద్ధి మార్చుకున్నాడు. యెహోవా జీవము తోడు, దేవుని మీదే ప్రమాణం వేసి చెప్తున్నాడు. ఏమని? నేను దావీదు జోలికి వెళ్ళను. ఆ మాట యోనాతాను విన్నాడు. నిజమేనేమో అనుకున్నాడు, తండ్రి మాట నమ్మేశాడు. ఏం జరిగింది ఆ తర్వాత? అప్పుడు యోనాతాను దావీదును పిలుచుకొని పోయి ఆ సంగతులన్నీ అతనికి తెలియచేసి దావీదును సౌలు వద్దకు తీసుకుని రాగా దావీదు మునుపటిలాగున అతని సన్నిధి ఉండెను. యోనాతాను అనుకున్నాడు, సౌలు అనగా నా తండ్రి ఎంత
త్వరగా మనసు మార్చుకున్నాడు. దావీదును చంపాలనుకున్న నా తండ్రి మనసు మార్చుకున్నాడు, దేవుడి మీద ప్రమాణం చేశాడు. కాబట్టి ఇక మీద దావీదుకు ఎటువంటి కష్టము లేనే లేదు, దావీదుకు ప్రాణాపాయము లేనే లేదని చెప్పి వెళ్ళి దావీదుతో మంచిగా మాట్లాడి, దావీదు నువ్వు రా, ఇంటికి రా. నేను రాను, మీ నాన్నను చంపేస్తాడు. లేదు, మా నాన్న మనసు మార్చుకున్నాడు. అంతేకాదు దేవుని మీద ప్రమాణం చేసి మరీ చెప్పాడు, ఏమని? నీ జోలికి రానని చెప్పి, నా మాట నమ్ము, నా మాట విను, నువ్వు రా మా ఇంటికి అని చెప్పి దావీదును కన్విన్స్ చేసి యోనాతాను దావీదును సౌలు దగ్గరకు తీసుకెళ్ళాడు. అప్పుడు ఏం జరిగింది? తరువాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని ఓడించి వెనుకకు పారద్రోలి గొప్ప వధ చేయగా యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకుని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితారా వాయించుచూ ఉండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యం కలిగి ఈటే విసిరెను. ఎవరి మీదకి? దావీదు మీదకు. ఏం విసిరాడు? ఈట విసిరాడు. ఏం తప్పు చేశాడు? ఏ పాపం చేశాడు? ఇశ్రాయేలు తరఫున వెళ్ళి యుద్ధము చేసి ఆ ఫిలిష్తీయులను శత్రులను పారద్రోలి ఇశ్రాయేలుకు క్షేమాన్నిస్తే సౌలు దావీదును పిలిచి భుజం తట్టి ప్రోత్సహించాల్సిన దానికి బదులుగా చంపే ప్రయత్నం చేశాడు. ఏమిటండి యోనాతానుతో సౌలు చెప్పిన మాట ఏమిటి? నేను దావీదు జోలికి వెళ్ళను, దావీదు నేను ముట్టను, అతను నేను చంపించను అని ప్రమాణం చేశాడు కదా. దేవుని పేరటే ప్రమాణం చేశాడు కదా. మరి దేవుని పేరటే ప్రమాణం చేసిన వాడు మరలా ఎందుకు దావీదును చంపడానికి ఈట విసిరాడు? దయచేసి గమనించండి. కొంతమంది సౌలు వంటి వారిని మనం చూడమా? ప్రమాణం చేస్తారు, మాటిస్తారు, నమ్మబలుగుతారు, కానీ బుద్ధి మాత్రం మార్చుకోరు. స్థిరత్వము లేని మనుషులు. పొద్దున్న అన్న మాట సాయంత్రానికి ఉండదు, మధ్యాహ్నం అన్న మాట నెక్స్ట్ డేకి ఉండదు, ఈ రోజు అన్న మాట రేపటి దినానికి కనిపించదు, ఈ రోజు ఉన్న బుద్ధి రేపటి దినానికి కనిపించదు, ఈ రోజు ప్రవర్తించే ప్రవర్తన రేపటి దినానికి కనిపించదు. ఉన్నారా మన మధ్య అటువంటి అస్థిరత్వముతో ఉండేవాళ్ళు? ఉన్నారా సౌలు వంటి తత్వం గలవాళ్ళు? ఈరోజు ఏం మాట్లాడతావో రేపు అది మాట్లాడవు, ఈరోజు నువ్వేమంటావో అది రేపు అనవు, ఈరోజు నువ్వు ఏ తీర్మానం తీసుకుంటావో దాన్ని రేపటికి నువ్వు నిలబెట్టుకోవు. అస్థిరమైనటువంటి జీవితము. ఎందుకని? అది దురాత్మతో నింపబడిన వ్యక్తిలో కనిపించే లక్షణము. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చాననే మాట ఉంది. దయచేసి దాన్ని అపార్థం చేసుకోమాకండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగు వాడు వారితో కూడా కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని వాడిని అడుగుగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని అడుగగా అపవాది యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తము మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. అర్థమైందా? యెహోవా సన్నిధి నుండి దురాత్మ వచ్చెను అంటే దయచేసి గమనించండి, యెహోవా పంపించనని కాదు. ఇక్కడ మనం చూస్తున్నాం, యోబును ఇబ్బంది పెట్టడానికి, యోబుకున్న సమస్తాన్ని యోబు నుంచి తీసివేయడానికి దురాత్మ ఎక్కడి నుంచి వచ్చాడు? యెహోవా సన్నిధి నుంచే వచ్చాడు. కొన్ని సందర్భాల్లో బైబిల్లో మనం చూస్తున్నాం అలా యెహోవా సన్నిధి నుంచి అపవాది రావడం. కానీ దేవుడు కాదు యోబును మొత్తింది, దేవుడు కాదు యోబుకు అనారోగ్యాన్ని ఇచ్చింది, కానీ దేవుడు యోబు జీవితంలో ఆ పరీక్ష గుండా వెళ్ళడానికి పర్మిట్ చేశాడు. దయచేసి గమనించండి, మన దేవుడు ఏ ఒక్కరిని కూడా నిర్నిమిత్తముగా బాధించేవాడు, గాయపరిచేవాడు, వేధించేవాడు కానే కాదు అనే సత్యం ఎప్పుడు మర్చిపోవద్దు. అపవాది యెహోవా సన్నిధి నుంచి వచ్చిననగా దేవుని దగ్గర నుంచి వచ్చినట్టుగా కాదు, దేవుడు పంపించినట్టుగా కాదు. దేవుడు అనుమతిచ్చాడు సౌలు యొక్క జీవితాన్ని పరీక్షించడానికో లేదా శ్రమపరచడానికో దేవుడు అనుమతించాడు.
యెహోవా సన్నిధిలో నుంచి దురాత్మ వచ్చినప్పుడు సౌలు ఎలా ప్రవర్తిస్తున్నాడు? వింతగా ప్రవర్తిస్తున్నాడు. దయచేసి వినండి. దురాత్మ చేత నింపబడినవాడు మాట తప్పుతాడు. దురాత్మ చేత నింపబడినవాడు గడికి ఒక రకంగా మాట్లాడతాడు, పూటకు ఒక రకంగా ప్రవర్తిస్తాడు. నిన్న ఎలా ప్రవర్తిస్తాడో అది ఇలా ఈరోజు ప్రవర్తించడు. నిన్నేం మాట్లాడతాడో అది ఈరోజు మాట్లాడు. ఉన్నారా మన మధ్య మాటి మాటికి మాట మార్చేవాళ్ళు, మాటి మాటికి మారిపోయేవాళ్ళు ఉన్నారా? అది నీకు క్షేమం కాదని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. అది దురాత్మ యొక్క ప్రేరేపణ చేత నింపబడి నడిపించబడేటువంటి వారి జీవితంలో కనిపించేటటువంటి ప్రవర్తన. ప్రమాణం చేశాడు ఎవరి పేరట? యెహోవా జీవము పేరట ప్రమాణం చేసి కూడా, దేవుని పేరటే ప్రమాణం చేసి కూడా ఎంత త్వరగా తప్పిపోతున్నాడు. ఎస్, మనలో కొంతమంది చాలా ఈజీగా ప్రమాణాలు చేసేస్తారు. మనలో చాలా మంది చాలా త్వరగా ప్రమాణాలు చేసేస్తారు. తల్లి తోడు అంటారు, అమ్మ తోడు అంటారు, నాన్న తోడు అంటారు, నీ తోడు అంటారు, నా తోడు అంటారు, దేవుని తోడు అంటారు, బైబిలే పట్టుకుని ప్రమాణాలు చేసేస్తారు. మరుసటి రోజునే ప్రమాణాలు తుంగలో తొక్కి పడేస్తారు, వాటిని కప్పెట్టి పడేస్తారు, వాటిని తీసి పక్కన పడేస్తారు. అరే నువ్వు బైబిల్ పట్టుకుని చెప్పావు కదా ఈ మాట, అది నిన్న, ఈ రోజు అలా కాదు. ఎందుకని? దురాత్మ ఉన్నారా మన మధ్య? బైబిల్ని పట్టుకుని కూడా ప్రమాణాలు చేసి కూడా మాట తప్పేవాళ్ళు, ప్రమాణాలు చేసి కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించేవాళ్ళు ఉన్నారా? ఎవరు వాళ్ళు? సౌలు కుమార్తెలు, సౌలు కుమారులు. మన మధ్య అటువంటి వాళ్ళు ఉండడానికి వీల్లేదు. క్రైస్తవుడిగా నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీవు ఆ రీతిగా మాట తప్పేవాడిగా ఉండడానికి వీల్లేదు. బైబిల్ సెలవిస్తుంది, మీరు అవునంటే అవును, కాదంటే కాదు. అలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. గమనించండి, నిర్నిమిత్తముగా దావీదు శోధించబడుతున్నాడు, బాధించబడుతున్నాడు, మరణకరమైన అపాయకరమైన స్థితి గుండా తాను వెళ్తున్నాడు. ఏం కారణం? తాను చేసిందల్లా ఒకటే, దేవుడు చెప్పినట్టుగా జీవించాడు, సౌలు చెప్పినట్టుగా చేశాడు. దాని ప్రతిఫలంగా విజయాలు సాధిస్తున్నాడు. అలా విజయాలు సాధిస్తున్న దావీదును చూసి సౌలు ఏం చేస్తున్నాడు? కారాలు మిరియాలు నూరుతున్నాడు, కళ్ళు ఎర్ర చేస్తున్నాడు. ఎలాగైనా సరే దావీదును చంపాలి ప్రయత్నం చేస్తున్నాడు. ఎస్, ఒక వ్యక్తి జయిస్తున్నప్పుడు, ఒక వ్యక్తి జయశాలిగా ఉన్నప్పుడు, ఒక వ్యక్తి దీవించబడుతున్నప్పుడు, ఒక వ్యక్తి హెచ్చించబడుతున్నప్పుడు, లేదా ఒక సేవకుడు హెచ్చించబడుతున్నప్పుడు, ఒక మందిరము దీవించబడుతున్నప్పుడు, ఒక సేవకుడు దీవించబడుతున్నప్పుడు, ఒక పరిచర్య దీవించబడుతున్నప్పుడు డెఫినెట్గా సౌలు సంబంధులు ఏడుస్తూనే ఉంటారు. డెఫినెట్గా సౌలు సంబంధులు నిందలు వేస్తూనే ఉంటారు. డెఫినెట్గా సౌలు సంబంధులు అలా హెచ్చించబడే వ్యక్తిని, దీవించబడే వ్యక్తిని, దేవుడు వాడుకునే వ్యక్తిని, దేవుడు గణపరుస్తున్న వ్యక్తిని చూసి ఏడ్చేటటువంటి సౌలు సంబంధులు ఎంతమంది లేరు? దయచేసి గమనించండి. కల్వరిని చూసి, కల్వరి టెంపుల్ను చూసి ఈరోజు ఇంచుమించు 65,000 మంది సభ్యులు కలిగిన సంఘంగా దేవుడు మన మందిరాన్ని దీవిస్తూ ఉంటే ఏడ్చేవాళ్ళు ఎంతమంది లేరు? అతి చిన్న వయసులో నా జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసుకుని, యవ్వన ప్రాయంలో బైబిల్ పట్టుకుని, క్రీస్తే నిజమైన దేవుడని వీధుల్లో సువార్త చెప్పుకుంటూ వెళ్తూ 91లో ఈ కల్వరి పరిచర్యను ప్రారంభించి ఇంచుమించు 22 సంవత్సరాలుగా ఈ పరిచర్యను దేవుని మహాకృపను బట్టి నడిపిస్తూ ఉంటే దేవుడు కనికరించి ఈరోజు 8 సంవత్సరాల్లో 25 మందితో ప్రారంభించబడినటువంటి ఓ చిన్న సంఘాన్ని దేవుడు అంచెలంచెలుగా దీవించి ఈరోజు భారతదేశంలోనే అతి పెద్ద మందిరంగా దేవుడు ఆశీర్వదించాడు. అది చూసిన మనుషులు, అది చూసిన ఆత్మీయులు ఏం చేయాలి? దేవుణ్ణి మహింపరచాలి. ఇది దేవుడు చేసే కార్యము, ఇది దేవుడు వల్ల జరిగే కార్యము. ఒక మనిషి వల్ల ఇది సాధ్యం కాదు. మన భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ కూడా ఇటువంటి మందిరాన్ని మనం చూడలా. అనగా ఇంతమంది ఒక మందిరానికి వెళ్దాం మనం చూడలా. మన కల్వరి టెంపుల్లో మాయలు మహత్యాలు ఏమీ లేవు, జిమిక్స్ అస్సలు లేవు, లేనిపోయినటువంటి విచిత్రమైనటువంటి విన్యాసాలు ఇక్కడ జరగవు. ఇక్కడ స్వచ్ఛమైన వాక్యం మాత్రమే ప్రకటించబడుతుంది. కల్వరి టెంపుల్కి వచ్చేవాళ్ళు స్వచ్ఛమైన వాక్యం కొరకే వస్తున్నారు, వాక్యాన్ని వినడానికి వస్తున్నారు, జీవితాలు దిద్దుకోవడానికి వస్తున్నారు, దేవుణ్ణి ఘనపరచడానికి వస్తున్నారు, ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించడానికి పరుగులు తీస్తూ ప్రవాహం వలె దేవుని సన్నిధికి వస్తున్నారు. ఇది చూసినప్పుడు ఆత్మీయ నేత్రాలు కలవాళ్ళు ఏం చేస్తారు? దేవుని యొక్క మనసు గలవాళ్ళు ఏం చేస్తారు? దేవుణ్ణి మహిమపరుస్తారు, దేవుణ్ణి ఘనపరుస్తారు, దేవుణ్ణి పొగుడుతారు. ఒక దేవుని చేత దీవించబడుతున్న సేవను కానీ, సంస్థను కానీ, వ్యక్తిని కానీ, సేవకుని కానీ, మందిరాన్ని కానీ చూసి వారవలేక అసూయతో నిండిపోయేటటువంటి సౌలు కుమారులు సాధారణంగా చేసేది ఏంటంటే విషపు చూపు చూస్తారు. సాధారణంగా చేసే పని ఏంటంటే ఏదో ఒక వంక పెట్టి, ఏదో ఒక కారణాన్ని చెప్పి దేవుణ్ణి మహింపరచడానికి బదులుగా నిందించే ప్రయత్నం చేస్తారు. ప్రతి దినము సౌలు వెతికేవాడట ఎవరిని చంపాలని?
దావీదును చంపాలని. ఏం పోయే కాలం చెప్పండి? తన పని తను చేసుకోవచ్చు కదా. సింహాసనాన్ని దేవుడిచ్చాడు. ఆ సింహాసనాన్ని పొందుకున్న తాను రాజ్యాన్ని చక్కగా పరిపాలించవచ్చు కదా. లేదో. దయచేసి వినండి. ఎవరైతే పరుల జోలికి వెళ్తా ఉంటారో, ఎవరైతే పరులను విమర్శించడానికి ప్రయాసపడతా ఉంటారో వాళ్ళు ఎవరయ్యా అంటే గతి తప్పిన వాళ్ళు. పరిశుద్ధుడైన తండ్రి, సౌలు ఎన్ని పన్నాగములు పన్నినా, సౌలు ఎన్ని ఎత్తుగడలు వేసినా, ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినా దావీదును మాత్రము మీరు సౌలునకు అప్పగించలేదు. అయ్యా, ఈరోజు ప్రార్థన చేస్తున్నాం. మమ్మలను ఇబ్బంది పెట్టాలని, మమ్ములను గాయపరచాలని, మమ్ములను ఏదో విధంగా ప్రభువా గోతిలోకి తొయ్యాలని ఎవరెవరు ప్రయత్నాలు చేస్తున్నారో, ఎవరెవరు పన్నాగాలు పన్నుతున్నారో, అలా ప్రయత్నాలు చేసే పన్నాగాలు పన్నే వారి చేతికి ఎన్నడూ మమ్మలను అప్పగించొద్దు ప్రభువా, అప్పగించొద్దు నాయన. మేము నిన్ను నమ్ముకున్న వాళ్ళము, నీ మీదే ఆధారపడిన వాళ్ళము, నిన్నే దిక్కుగా భావించి నీ పాదాలు పట్టుకుని బ్రతుకుతున్న వాళ్ళము నాయన. మా కష్టంలో, మా సమస్యల్లో, మా ఇరుకు ఇబ్బందుల్లో ద్వేషించే, దూషించే, నిందించే, విమర్శించే, ప్రతిదానికి తీర్పు తీర్చేటటువంటి సౌలు సంబంధుల మధ్య మేము ఉన్నప్పుడు, ఉంటున్నప్పుడు నాయన నీ వైపే చూస్తూ ముందుకు సాగే బ్రతుకు మాకివ్వండి. ప్రశాంతమైన జీవితాన్ని నిన్నే గణపరుస్తూ, నీ కొరకే జీవిస్తూ, నిన్నే ఇతరులకు ప్రకటించే భాగ్యం ఇవ్వమని, అటు కృప దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Address Calvary, Post Box number 30, Kokatpalli, Hyderabad 72.